మావా నువ్వు అన్నిటినీ మర్చిపోయి బాగా తాగరా. సైడ్ డిష్ అంతా ఓకే కదరా మావా? ఈడా అరే మావా, మందు సైడ్ డిష్ కు మురుకులు. వాడే బాధలో కూర్చున్నాడు రా. బాధలో ఉన్నావా? నట్టేట్లో కూర్చొని తాగుతున్నాను అనుకుంటున్నావా? కారుకి ప్రేమకి మధ్యలో కూర్చొని తాగుతున్నాను నేను. మావా అన్ని విషయాలు విన్నాను. కొద్ది రోజుల్లో ఊర్లో లేను, ఏమేమో జరిగింది. ఇప్పుడు నీకేంటి? కారు నేర్చుకోవాలి, అదే సమయంలో నీ మానం పోకూడదు, అంతే కదా? నమస్కారం. ఏంటి ఈ మధ్య ఇటు రావడమే లేదు? కొద్దిగా బిజినెస్ బిజీ. అది ఉండని ఒక ముఖ్యమైన విషయమా? తమ్ముడు రారా, అక్కడికి వెళ్ళి తాగుతూ మాట్లాడుతున్నావు. అన్నా టీ కాఫీ తాగను. టీ కాఫీనా? ఇక్కడికి వచ్చి ఏంటి నువ్వు మాట్లాడేది? మా కులదైవానికి మందు సిగరెట్ నైవేద్యం పెట్టడమే మా ఆచారం. రండి. అన్నా ఈ సైడ్ టేస్ట్ ఉందే భలే అన్నా. తమ్ముడు ఇది టేస్ట్ కాదయ్యా, నా జీవితంలో జరిగిన ట్విస్ట్ అయ్యా. ఆ ట్విస్ట్ ఏంటో చెప్పండి అన్న. తమ్ముడు ఆ విషయం తర్వాత చెప్తా, ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పవయ్యా. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందువల్ల మీ దగ్గర కారే ఇచ్చి సాయం చేస్తే ఈ ప్రేమ జోడికి సాయం చేసినందుకు ప్రేమ కావ్యంలో ఎప్పుడు మీ పేరే ఉంటది. బీచ్ లో మీకు ఒక విగ్రహాన్ని పెడతారు. మావా చూడడానికి విగ్రహాల్లో ఉన్నారు, తీసుకురా పెట్టేద్దాం మావా. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? తమ్ముడు ఒకే ఒక కండిషన్ అయ్యా, ఎప్పుడైతే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారో అదే విధంగా 16 కారు వెతుక్కుంటూ వస్తుందయ్యా. రాకపోతే తమ్ముడు ఇలా నాన్ సింక్ లో మాట్లాడకయ్యా, కారు తప్పకుండా వస్తుందయ్యా. అవును, ఆ 16వ తేదీ స్పెషల్ ఏంటో. రండి కమాన్. తమ్ముడు నా లైఫ్ ని సునామీ వచ్చి తలకిందులు చేసిన రోజయ్యా. పెళ్ళైన వెంటనే నా భార్య పద్మినిని ఒక పద్మిని కారుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారయ్యా. నాకు డ్రైవింగ్ చేయడం చేత కాదుగా, అందుకని డ్రైవింగ్ చేయడానికి ఒక డ్రైవర్నే పెట్టుకున్నానయ్యా. వాడు డ్రైవింగ్ చేయడానికి బదులు నా భార్యనే లేపుకెళ్ళిపోయాడయ్యా. అందుకని సంవత్సరం అంతా ఈ కార్ని పక్కాగా రెడీ చేస్తుంటాను. తను లేచిపోయిన 16వ తేదీన ఆ కార్ని ధ్వంసం చేస్తుంటానయ్యా, ధ్వంసం చేస్తుంటా. అదెవరన్నా? మరేం లేదయ్యా, ఒక చైనా వాడు 10 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి నా కథ విని ఊరికి పోయి సినిమా తీసి కోట్లు సంపాదించాడు. కానీ ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా ఆ కార్ని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టలా. అందుకనేనయ్యా ఈ కండిషన్ మీకు చెప్పింది. 16వ తేదీన ఆ కారు రాలేదనుకో, ఈ వనంగాముడి మనిషిగా ఉండడు, రాక్షసుడిగా మారుతాడు. అన్నా వీళ్ళకి నీ ఫీలింగ్ అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైందన్న నీ ఫీలింగ్. 15 తర్వాత 16 వస్తుందో లేదో కానీ కారు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొస్తానన్నా. నన్ను నమ్మన్నా. సార్ ఏం చేస్తున్నారు? బండి నడుపుతున్నాను. క్లచ్ నుంచి కాలు తీస్తేనే వెళ్తది, కాలు తీసి తోలు. కారు ముందుకెళ్తుంది. అక్కడ కింద ఉంది కదా, అదే బ్రేక్. ఎక్కడ ఉంది? చూస్తున్నావు? కింద చూసి బండి తోలుతావు. బండి నడపాలా వద్దారా? నీకు పెళ్ళే వాళ్ళ వద్దా? జరగాలి. మూసుకుని తోలు. ఎందుకు మరి టెన్షన్ పెడుతున్నావు? లోపల 2 ప్రాణాలతో కూర్చున్నారా బాబు? చెప్పి నన్నే కొడతారా? ఇప్పుడు చూడండి రా. ఇప్పుడు ఎందుకురా బ్రేక్ వేసావు? బ్రేక్ పడుతుందా లేదని చెక్ చేసి చూసాను. నాకు పిచ్చి ఎక్కుతుంది. దెబ్బ తగిలిందా? వెళ్ళు. బాగా జరిగిందా? ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడరా, అనుకున్నాను.
లేపరా. అయ్యో అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య కళ్ళు తెరిచి చూడండి. అత్తయ్యరా, అంతా పోయిందిరా. రే గుండు ఫోన్ చేస్తున్నాడు రా. మాట్లాడి ఏమైనా చెయ్యి. హలో, నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా? నువ్వు చెప్పినట్టు నాకు వినిపించట్లేదు. హలో మాత్రం వినిపించింది. అవును, ఎవరు నువ్వు? నన్ను ఫోన్ చేసి ఏంటని అడుగుతున్నావు? రేయ్ ఫోన్ ఇవ్వరా. ఏయ్యా, నా వాయిస్ గుర్తుపట్టలా? రేయ్ నువ్వే ఎవరని తెలీదు, నిన్ను వేరే కనిపెట్టాలా? నేనేనయ్యా, వనంగా ముడి. అన్నయ్య మీరా అన్నయ్య? సారీ అన్నయ్య, అలా చెప్పదని అనుకున్నావా? రే గుండు, త్వరగా విషయం చెప్పరా. నా కారుని చూడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఒకటి చెయ్యి, తిన్నగా వెళ్లే హైవేలో నుంచో వ్యత్యాసమైన కార్లు వస్తాయి, అది చూసుకో. ఏయ్, నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? రేయ్ నిన్ను నార్మల్ గానే చూడడానికి అవ్వదు, సీట్లో కోపంలో వేరే చూడాలా? నువ్వు సింహంతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త. రేయ్ సింగం, పులి, పిల్లి, కరడి అందరినీ కెలుకుతున్నావురా నువ్వు. ఫోన్ పెట్టరా. కార్ కనిపించుకుంటపై వారం రోజులు అయింది. ఆ. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సార్, నేను ఊరికి వెళ్ళాను, ఇప్పుడే రిటర్న్. ఏ ఊరికి వెళ్ళావయ్యా? తమ్ముడు ఊరికి వెళ్ళాను సార్. ఓయ్, నువ్వు అన్న ఊరికెళ్ళు, లేదు తమ్ముడు ఊరికెళ్ళు. ఊరు పేరు చెప్పవయ్యా. సార్, నేను వెళ్ళిన ఊరే తమ్ముడు ఊరు సార్. ఏం వెటకారం చేస్తున్నావా? లే సార్, మీ మీద ఒట్టు. సర్లే సర్లే, ఇందులో ఒక సంతకం పెట్టేళ్ళు. సార్, ఏంటయ్యా సంతకమేగా అడిగాను? అది కాదు సార్, ఇంగ్లీషా తెలుగా లేకపోతే ఫింగర్ ప్రింట్? ఏంటి వెటకారమా? నో సార్. అది సరే, నీ పేరేంటి? వనంగా ముడి సార్. ఎవడ్రా నీకు పేరు పెట్టింది? జ్యోతిష్క చక్రవర్తి, జ్యోతిష తిలకం, జ్యోతిష నవరసం, జ్యోతిష్కంలో ఘనుడు, పండిట్ శనీశ్వర భగవాన్ సార్. సార్, ఆస్కర్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కి ఈయనే సార్ పేరు పెట్టింది. నిజం సార్. 1 minute ప్లీజ్. హలో రేయ్, నేను వనగాముడిని కాదు, నువ్వెవర్రా? ఏయ్, ఇప్పుడే పేరేడిన దానికి పేజీలు పేజీలుగా చెప్పావు. అది ఊరికే సార్, హ్యూమర్ హ్యూమర్ సార్. రేయ్, నేను వేరే ఊర్లో ఉన్నారా? తనకు పక్కన, అనకాపల్లి పక్కన, విశాఖపట్నంలో ఉన్నారా? ఏయ్, నీ కారు పద్మిని కారే కదా? అవును సార్. రేయ్, నాది పద్మిని కారే కాదురా. ఏయ్, Yes, ఇప్పుడే కదా పద్మిని కారు అని చెప్పావు. అది వేరు ఇది వేరు సార్. ఒకటి ఫోన్ లో మాట్లాడు, లేదా నాతో మాట్లాడు. నీతో కుదరదు గాని ఒకటి చెప్పేసి ఒక బండిల్ పేపర్ తీసుకురాపో. సార్, డబ్బు కొట్టడానికి ఏదన్నా? రేయ్ బయటికి బా. నీ కారు సైన పోలీసు పోయా. అవును, ముఖ్యమైన పని మీద వచ్చాను, వస్తున్నా. సరే. ఎక్కడయ్యా ఆ కార్ కంప్లైంట్ ఇచ్చాడు? ఇప్పుడే సరే వెళ్ళాడు. త్వరగా పిలుచుకుని రావయ్యా అతన్ని. Give me a favor. ఏంటండి? సార్ ఏమైందయ్యా? వెళ్ళిపోయాడు సార్. హాయ్ రా. స్టాప్. వాచ్ కీస్ తో నడుస్తుంది, సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది. ఈ ధనుంజయ్ డిసిప్లిన్ తో నడుస్తాడు. దట్ ఈస్ ధనుంజయ్. డేంజర్ ధనుంజయ్. అవుట్ అవుట్. లేట్ అయింది, 1 సెకండే కదా, వదిలేయండి సార్. ఏంటి 1 సెకండే వదిలేలా? 1 సెకండ్ అయినా 1/2 సెకండ్ అయినా టైం అంటే టైమేరా. అసలు టైం వాల్యూ తెలుసా నీకు? 1 సెకండ్ బ్యాట్స్మెన్ లేట్ చేస్తే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయి తెలుసా నీకు? మూసుకొని కూర్చో, హాఫ్ టికెట్. ఇలా బిగాడంట్రా. 1 సెకండ్ లేట్ అయినందుకు నా పెళ్లి ఆపేసుకుందాం రా. ఓహో, అందుకేనా ఆ గంట మీ వెంట పడుతుంది. అర్థమైంది. మూసుకో. ధనుంజయ్, డేంజర్ ధనుంజయ్. ఇది నా పెట్ నేమ్ కాదు, కాలేజ్ నాకు భయపడి పెట్టిన పేరు. సార్, వాడు 1 సెకండ్ వెయిట్ చేసినందుకు మా 1000 సెకండ్లు వెయిట్ చేస్తారేంటి సార్? నువ్వు వెళ్ళిపో. సార్ అంటే ఏమనుకున్నావురా? టైం అంటే ధనుంజయ్ సార్. ధనుంజయ్ సార్ అంటే టైం. క్లాస్కి లేట్గా వచ్చిందే కాకుండా ఆయన టైం అంటావా? సార్ నేమన్నాను, ఆయన టైంని మాత్రం ఏమనొద్దు. ఈ రోజుకి మన కాలేజ్ టైంకి నడుస్తుందంటే ఎవరి వల్ల అనుకున్నావు? ఈ మహాన్ భావుడు వల్లేరా. డేంజర్ ధనుంజయని డమ్మీ ధనుంజయని చేశాడు. ఆ విషయం వాడికి అర్థం కావట్లేదు.
నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్? రే నువ్వురా నా స్టూడెంట్ అంటే టైం విలువ ఏంటో తెలుసు నీకు. రేపటి నుంచి తనని చూసి నేర్చుకోండి. టైం వాల్యూ. నువ్వు వెళ్ళు. హాయ్ రా. హాయ్. బాగానే కవర్ చేశాడే. నీకు ముందే తెలుసా? నాకు తెలియదు. నౌ స్టార్ట్ ద క్లాస్. అసలు కెమిస్ట్రీ అంటే ఎస్ ఏంటి సార్ కెమిస్ట్రీ అంటే ఇదేనా? రాయ్ కౌంటర్లు వేస్తే ఎన్కౌంటర్ చేస్తా. నువ్వు వెళ్ళు వెళ్ళు పో. అమ్మో ఏంటి అంతలా అతని వైపే చూస్తున్నా? ఏంటి సంగతి? సేవ్ చేశాడు కదా, అందుకు థ్యాంక్స్ చెప్దామని. ఓకే క్లాస్ మొదలు పెడదాం. కెమిస్ట్రీ ఈ అమ్మ కడుపు మాడ. కొట్టవే, కొట్టుకో కొట్టుకో. పదవే క్యాంటీన్కి వెళ్దాం. అదే బెటర్లే, పద. ఏంటి డోర్ వేసావేంటి? ఎందుకు వేసావు? ఎందుకు వేసావు రాణి? రాణి తీసే. రిజిస్టర్ ఇవ్వండి. అక్కడుంది అక్కడుంది, తీసుకో. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. ఇప్పుడే కెమిస్ట్రీ చెప్తాడా? రేయ్ ఇదిరా క్లాస్ అంటే ఇలా ఉండాలి. 2 రోజుల్లో మార్చేశాను. డిసిప్లైన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ డేంజర్ ధనుంజయ్. మీరే కాదురా, ఈ క్లాస్ కి గాడ్సే వచ్చినా కూడా గాంధీని చేసేస్తా. బిల్ లాడెన్ వస్తే బిల్ గేట్స్ చేసేస్తా. మిమ్మల్ని అందరినీ ఎక్కడికో పోతామా? కాదురా, ఇంకెక్కడికో తీసుకెళ్తా. కూర్చో. బావా అక్కొచ్చింది. ఎవరా నీ బావా? ఎవరా? సారీ బావా. చిచి సారీ సార్. మూతి పళ్ళు రాలిపోతాయి. సారీ బావా. సారీ సార్. కూర్చో. దీన్ని మార్చడం నా వల్ల కాదు. ఏంట్రా చూస్తున్నావు? ఇది ఇలా ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఉంది. సార్ తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఇలాగే ఉంటుంది సార్. రేయ్ నువ్వు తుఫాన్ అనగానే చోటు ఎక్కడుంది చాట్ ఎక్కడుంది వెతుక్కోవడానికి నేను మామూలు మాస్టర్ అనుకుంటారా? ధనుంజయ్, డేంజర్ ధనుంజయ్, సునామీరా. అక్క నువ్వు కొట్టక్క. ఇదేంటిది అప్పుడే బెల్ కొట్టింది? See you tomorrow. Okay. Bye. Bye, sir. Bye bye. Bye, see you. Thank you, sir. Okay, bye. ఓహో, హైట్కి స్టైల్కి సంబంధం లేదే. రిజిస్టర్ ఎక్కడుంది? రిజిస్టర్ కాదు, నువ్వే. అక్క ఫుల్ ఎంజాయ్.
ఏంటి నువ్వెవరు? నువ్వెవరు? సార్ మీ స్టూడెంట్ సార్, రాథోడ్. రాథోడు ఏమైంది సార్?